ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనం ఇలాగే కొనసాగితే పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్ జలాల్లో వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇరాన్ సాయుధ దళాల అత్యున్నత కార్యాచరణ కమాండ్ అయిన ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కమాండర్ అలీ అబ్దుల్లాహి ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ తమ వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు అభద్రతా భావాన్ని సృష్టిస్తే దాన్ని కాల్పుల విరమణ ఒప్పందన ఉల్లంఘన కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే జరిగితే పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఎర్ర సముద్రం గుండా ఎలాంటి ఎగుమతులు, దిగుమతులు జరగకుండా తమ సాయుధ దళాలు అడ్డుకుంటాయని తేల్చి చెప్పారు. ప్రపంచ వాణిజ్యానికి ఇవన్నీ అత్యంత కీలకమైనవి. సోమవారం నుంచి ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని ప్రారంభించింది. తొలి 24 గంటల్లో తమ బ్లాకేడ్ను దాటి ఏ నౌక వెళ్లలేదని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద 6 వాణిజ్య నౌకలను వెనక్కి పంపామని అమెరికా సైన్యం బుధవారం ప్రకటించింది. 6 వారాల పాటు సాగిన భీకర ఘర్షణ అనంతరం ఏప్రిల్ 8న ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. రాబోయే 2 రోజుల్లో మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.